స్కందాగ్రిజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కేదారేశ్వర వ్రతం చాలా మంది అడగడంతో పండితుల ద్వారా మీరు చేయించిన ఇదివరకు పూజా విధానాలు చెప్పినవి మేము ఫాలో అవుతున్నాము. కాబట్టి మాకు కేదారేశ్వర వ్రతానికి సమయానికి బ్రహ్మగారులు దొరకటం లేదు, పంతులు గారులు. కొంచెం మాకు ఇది చేయించి పెట్టండి, తులసి పూజ ఇదే అని అడిగితే తులసి పూజ చేయడానికి సావకాశం దొరకలేదు, రికార్డింగ్ అవ్వలేదు. ఈ కేదారేశ్వర వ్రతం చేయడం జరిగింది. అస్సలు తెలియని వారు కూడా ఈజీగా ఇది ప్లే చేసుకునే విధంగా మీకు ఇవ్వబడింది. ముందు కావలసిన సామాన్లన్నీ కూడా సమకూర్చుకోండి. గణపతి పూజకి మొట్టమొదటి ప్రాధాన్యత ఉంది కాబట్టి పసుపు గణపతి ముద్దను తమలపాకులో పెట్టి తమలపాకు కొస దేవుడి వైపుగా ఉండేటట్టుగా మీరు పీట మీద ఏర్పాటు చేసుకుని దానికి తగు విధానంగా మొదట గణపతి పూజ చెప్పినదంతా కూడా మీరు చేసుకుని ఆ గణపతికి తరువాత నీళ్లు వదలాలి. ఆఖరిని నీళ్లు వదిలిన తర్వాత ఆ ఆకుని ముందుకు కదపాలి అన్నది ఆయన స్పష్టంగా ఇందులో చెప్పడం జరిగింది. మీరు ఆచమనం చేసే చెంబు వేరేగా పెట్టుకోవాలి. అంటే నీళ్లు ఉద్ధరణితో పోసుకుని నీళ్లు కేశవనామాలు చెప్తూ తాగేవన్నీ కూడాను. కలశం అన్నప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా దేవుడికి మీరు పటం పెడతారా, కలశం కూడా పెట్టుకుంటారా, అంటే బిందెలో కొబ్బరికాయ రవికిల గుడ్డ ఊర్ధ్వంగా పైకి కనబడేటట్టుగా పెట్టుకునేది ఆ కలశం దేవతా కలశము. 2 చెంబులు నీళ్లు పెట్టుకుని ఒకటి తాగబడేవి, ఆచమనం చేయబడేవి, రెండోది పూజకి ఉపయోగించే నీళ్లు. దానిని కలశముకే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత అని చెప్తూ 4 వైపులా బొట్లు పెట్టి అందులో పుష్పం వేసి గంగే చమునే చైవ అనేటప్పుడు అది పుష్పంతో మూతపెట్టి ఆ మంత్రం అయిన తర్వాత ఆ నీళ్లు దేవానాం సంప్రోక్ష ఆత్మానాం సంప్రోక్ష అంటే మన మీద, దేవతా సామాన్ల మీద, పూజ చేసే సామాన్ల మీద జిమ్మడం అన్నమాట. ఎక్కడా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. దీప ప్రజ్వలనం చేసినప్పుడు కూడా గంధ పుష్పాక్షతలతోటి దానిని ఎలాగ పూజ చేయాలి అన్నది కూడా చెప్పడం జరిగింది. అంతకు ముందే మీరు ఒక చిన్న దీపారాధన చేసుకుని ఉండి అసలు దీపాలు వెలిగించేటప్పుడు అగరవత్తుతోటి ఈ దేవుడి పక్కన ఇరుపక్కలా పెట్టిన దీపాలను వెలిగించుకోండి. ఏవేమి పూజలో పెట్టుకుంటున్నారో అవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకుని కుడివైపుగా పెట్టుకోవాలి. కుడివైపు నుంచి తీసుకుని సామాన్లు చేతితోటి మీరు ఉపయోగించాలి. గణపతికి చిన్న బెల్లం ముక్క సరిపోతుంది నైవేద్యం ప్రథమ పూజలో, మొట్టమొదటి పూజలో గణపతికి చెప్పినప్పుడు. ఇలా ఏది కన్ఫ్యూజ్ అవ్వకుండా మొత్తం పూజ అంతా చేసుకోండి. ఆఖరిని కథ చెప్పినది విని అక్షతలు వేసుకోగలరు. మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడకండి. శ్రీ మహాగణాధిపతయే నమః. కేదారేశ్వర స్వామి వారి యొక్క పూజా విధానము, అలాగే కేదార నోములు కలిగిన వారు చేసుకునేటువంటి విధి విధానములు, పూజ. ఓం పూజా వస్తువులు, స్వామివారి రూపము, ప్రతిమ, ఫోటో, ఆ యొక్క సూత్రములు ఇవన్నీ కూడా ఏర్పరచుకున్న తర్వాత పసుపు గణపతిని చేసుకుని ఆ గణపతికి కుంకుమతో అలంకరించి 2 పుష్పములు అక్షతలు కూడా ఆ స్వామివారి ముందు ఉంచి మాతాపితుల్ని, గురువుల్ని, పెద్దల్ని అందరూ కూడా మనసులో ధ్యానం చేసుకుని గోవుల్ని, బ్రాహ్మణుల్ని నమస్కరించుకొని, పండితుల్ని నమస్కరించుకుని దీపము ప్రజ్వల చేసి దీపము వెలిగించి సంకల్పము చెప్పుకోగలరు. 3 సార్లుగా ముందు ఆచమనం చేయండి. ఓం ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రజుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్ష
అక్షయాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఆదో దీపారాధనం కృత్వా ఓం దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన వర్ధతే జ్ఞానం దీపదేవ్యై నమో నమః. సకల సాక్షీభూతస్వరూప దీపజ్యోతి పరమాత్మనే నమో నమః. పుష్పాక్షత అలంకరణాన్ని సమర్పయామి. ఆ దీపము వెలిగించి దీపము కుంకుమతో అలంకరించి పుష్పములు అక్షతలు దీపారాధన దగ్గర ఉంచి సూర్య భగవాను నమస్కారం చేసుకుని దీపము నమస్కారం చేసుకోండి. అక్కడి నుంచి అక్షతలు వెనక వేసుకుని ప్రాణాయామం చేయగలరు. ఓం దీపజ్యోతి పరమాత్మనే నమో నమః. పుష్పాక్షత అలంకరణాన్ని సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమో నమః. ఓం శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోత్సంతరణాత్మం సర్వదో జయమంగళం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం తదేవ లగ్నం తదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే గ్రీగుం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీప్రియోద్భూతే ధ్రువానితర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం ప్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః లాభత్తేషాం జయస్తేషాం కులస్తేషాం పరాభవః. ఏషాం ఇందే వరిష్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీ హిరణ్యగర్భాభ్యా నమః. సచీపురంధరాభ్యా నమః. అరుంధతీ వతిష్టాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. వాగర్ధాభిపతం ప్రక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. దేవేభ్యో గురుభ్యో మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో మునిభ్యో గోబ్రాహ్మణేభ్యో నమో నమః. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామభిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఓం భువః ఓం తువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఉమాపో ద్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు బలో మమ అనుకోండి. ఉపాత్త సమస్త ధృతక్షయి ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యపదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే లక్ష్మీ నివాస గృహే స్వగృహము అయితే స్వగృహము అనుకోండి. అద్దీలు అయితే వసతి గృహము అనుకోండి. ముఖ్యంగా లక్ష్మీ నివాస గృహే అని చెప్పి అనుకోండి. లక్ష్మీ నివాస గృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధో అత్మనవర్తమాన వ్యవహారిక చాంద్రమానేన. ఇక్కడ తిథులు సంవత్సరాలు అయినాలు పక్షాలన్నీ కూడా మారుతూ ఉంటాయి కాబట్టి ఆ రోజును ఉద్దేశించి ఆ సంవత్సరము తిథి వారము అయినము పక్షము ఇవన్నీ కూడా చెప్పుకోగలరు. తర్వాత శుభ నక్షత్రే శుభయోగే శుభకరణయే వంగన విశేషమిష్టాయాం శుభజతో శ్రీమాన్ గోత్ర మీ గోత్రము నామధేయ మీ నామము పేరు. తర్వాత మీ ధర్మపత్ని ఓం ధర్మపత్ని సమేతస్య అని చెప్పనుకోండి. అలాగే స్త్రీలు ప్రారంభిస్తున్నట్టే మీ పేరు మీ గోత్రము మీ పేరు మమ భర్త సహా అనుకోండి. ఓం ధర్మపత్ని సమేతస్య మమ భర్త సహా ఆయు సకుటుంబస్య సపుత్ర సపుత్రిక సపరివార సమేత సహ కుటుంబస్య. ఈ సంకల్పాన్ని ఉచ్చరించగలరు. మాతో పాటు వింటూ చెబుతూ ఉండండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం యావజ్జీవం సకల సౌభాగ్య దీర్ఘ సౌభాగ్య అవిచ్ఛిన్న సత్సంతాన శుభఫల అవాప్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం కృతాకృత
ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతరకృత బాల్య యౌవన కౌమార వార్ధక జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు రహసి జ్ఞానతః అజ్ఞానతశ్చ సర్వపాప పరిహారార్థం మమ ఇష్టదేవత కులదేవత వంశదేవత శ్రీ కేదారేశ్వర స్వామి దేవత ఈ ప్రీత్యర్థం అనుగ్రహ సిద్ధి ద్వారా గృహే ధనకనక వస్తువాహన మేరోకాంచన పుత్ర పౌత్ర కీర్తి ప్రతిష్ట శుభలాభత్వ వేదోదిత దీర్ఘ ఆయుష్య సత్సంతాన అవిచ్ఛిన్న సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం సహకుటుంబ రక్షణార్థం దేశ లోక రక్షణార్థం కేదారేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం యావచ్చక్తి కేదారేశ్వర స్వామి దేవత పూజాఖ్యం కర్మ కరిష్యే. ఇలా సంకల్పం చెప్పుకొని మనసులో అక్షతులను కూడా పదల్లో విడిచిపెట్టండి. తర్వాత ఆదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఇక్కడ మొదటిగా ఆ పసుపుతో గణపతిని చేసుకుని ఆ గణపతి కుంకుమతో అలంకరించి గణప మీద స్వామివారి మీద గణపతి స్వామివారి మీద 2 అక్షతలు వేసి నమస్కరించుకోండి. తర్వాత ఆచమనం చేసిన పాత్ర కాకుండా వేరే కలశము ఉంచుకుని ఆ కలశమునకు గంధము పుష్పములతో అలంకరించి ఆ నీళ్ళలో గంగ నీరు ఉంటే గంగ నీరు వేసి ఒక మామిడాకు ఒక పుష్పము వేసి గంగా గంగా అనుకుంటూ ఈ మంత్రాలతో అభిమంత్రించి ఉంచండి. ఓం ఆదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తరంగ కలశార్చనం కరిష్యే కలశం గంధపుష్పాఖ్యతైరభ్యర్చ్య ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాచితః మూలే తత్ర చుదో బ్రహ్మ మధ్యే మాతృగణాతుతాః కుక్షోజసాగరా సర్వే సప్తద్దీపా వసుంధర అర్గ్వేదో యజుర్వేదస్తామవేదో యధర్వణః అంగైశ్చితహితాः సర్వే కలశామృతమాశ్రితాः ఆ కలశే తథావితి పవిత్రే పరిశిచ్యతే ఉక్తేర్యజ్ఞేషు బద్ధతే ఆపో వా ఇదకం తర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావ ఆపః పశవ ఆపో నవాపో మృతమాపः సంప్రాడాపో విరాడాపస్వరాడాపశ్యందా గుష్యాపో జ్యోతి గుష్యాపో జిజో గుష్యాపశ్చమాప సర్వా దేవత ఆపో భూర్భువత్వరపో వస్తువరాపో గంగే జయమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే కిందన్నిధింకురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా జగోతిమి భాగీరథీతి విఖ్యాతాః పంచగంగా ప్రకీచదా ఆయాంతు. ఆ కలశంలోని నీళ్ళతోటి పూజా ద్రవ్యాల మీద స్వామి గణపతి పశువు గణపతి మీద స్వామివారి పటము కానీ కలశం కానీ మీకు వంశపారంపర్యంగా ఏ విధంగా అయితే స్వామివారిని ఏర్పాటు చేసుకుంటున్నారో ఆ చిత్రపటము ఆ కలశము ఆ సూత్రములు వాటి మీద మీ శిరస్సు మీద ఆ కలశారాధన చేసిన నీళ్లు ప్రోక్షణ జల్లుకోండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానంచ సంప్రోక్ష్య శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అలాగే పసుపు గణపతి పుష్పములు అక్షతలు వేసి నమస్కరించుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూ ఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శ్రీ అస్మిన్ హరిద్రాబింబే మహాగణపతిం సాంగం సాయుధం సవాహనం శక్తి పత్రే పుత్ర పరివార సమేతం విఘ్ననాయకమావాహయామి స్థాపయామి పూజయామి. మహాగణాధిపతయే నమో నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు ధ్యాయామి. పుష్పమును తీసుకుని గణపతి రూపణ మనసులో ధ్యానం చేసుకోండి. ఆ పసుపు గణపతి దగ్గర ఉంచి నమస్కరించుకోండి. మహాగణాధిపతయే నమో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. మహాగణాధిపతయే నమః. నవరత్న హేమ ఖచిత సింహాసనం సమర్పయామి. ఓం ఆ స్వామివారి పీఠ ముట్టుకోండి. మహాగణాధిపతయే నమః. 3 సార్లు గణపతికి నీరు చూపెట్టి పల్లెల్లో విడిచిపెడుతూ ఉండండి. మహాగణాధిపతయే నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
పసుపు గణపతి మీద స్నానం చేస్తున్నట్టుగా స్వామివారికి నీరు జరుగుతూ ఉండండి. ఓం ఆపోహిష్టామ యో భవస్థాన భూజ్య దాతన మహేరణ యుక్యతే యో విశ్వతమూరసత్య భాజే దేహన ఉషదీరమ మాతర తస్మా అరంగమామవో యస్య క్రియాయ జన్మథ ఆపో జనయథాజన మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నాన అనంతరం శుద్ధ ఆశమనీయం సమర్పయామి. ఒక చుక్క నీరు పల్లెల్లో విడిచిపెట్టి వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము ఈ మూడు కూడా స్వామివారి ముందు ఉంచండి. ఓం మహాగణాధిపతి నమః. అభివస్త్రాతు విధనాన్యుషాభిధేనో సుదుఘా పూయమానః అభిషంద్రా భర్తవేనో హిరణ్యాభిస్వానధినో దేవసోమ. మహాగణాధిపతియే నమో నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్సహజం పురస్తాతు ఆయుష్యమఘ్రియం పతిమించ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. మహాగణాధిపతియే నమో నమః. యథాశక్తి యజ్ఞోపవీతం సమర్పయామి. గంధద్వారాం దురాధరుషాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపయే శ్రియం. మహాగణాధిపతియే నమో నమః. దివ్యశ్రీ పరమల గంధాన్ ధారయామి. ఆయనే తే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పనీః హృదాశ్చ పుండరీకాని సముద్రస్థ గృహాయ మే. మహాగణాధిపతియే నమో నమః. అలంకరణార్థం అక్షతాం సమర్పయామి. ఆభరణార్థం అక్షతాం సమర్పయామి. పుష్పములు అక్షతలు గణపతి చూకు ఓం గణపతయే నమః అనుకుంటూ పూజిస్తూ ఉన్నాను. మహాగణాధిపతియే నమో నమః. పుష్పాక్షితైః పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. పరమల పుష్ప అక్షతాం సమర్పయామి. ధూపము దీపము నైవేద్యము. ముందు అగరబత్తులు, తర్వాత దీపము, తర్వాత నైవేద్యము. మహాగణాధిపతియే నమో నమః. ధూపమాఘ్రాపయామి. వనస్పత్యుర్భవే దివ్యే నానాగంధే సుమృతః ఆఘ్రాయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాఘ్రాపయామి. దీపం సాధ్యం త్రవత్యసంయుక్తం అన్నినా యోజితం ప్రియం. గృహానమంగళం దేవం త్రైలోక్యనిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యజ్యోతి నమోస్తుతే. మహాగణాధిపతియే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీప అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మహాగణాధిపతియే నమః. బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ అక్కడ ఏ పదార్థం అయితే స్వామివారి పసుపు గణపతి దగ్గర ఉంచారో ఆ పదార్థాన్ని స్వామివారికి నీళ్లు జల్లి నీరు ఆ పదార్థము చుట్టూరు తిప్పి 5 సార్లు ఆ మహాగణపతికి చూపించండి. ఓం మహాగణాధిపతియే నమః. ప్రోక్ష్య పరిహిత్య ఓం మహాగణాధిపతియే నమో నమః. సత్యం దత్తేన ప్రశించామి. అమృతమస్తు అమృతోపస్తరమతి. మహాగణాధిపతయే నమః. అమృతోపహారం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం తమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిథానమతి. ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆశమనీయం సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమః. తౌలుపాకు ఒక్క తాంబూలము స్వామివారి ముందు ఉంచండి. పూగీ ఫలైస్తకర్పూరే నాగవల్యే దళైర్యుతం ముక్తా చోన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. మహాగణాధిపతియే నమో నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చరవణానంతరం శుద్ధ ఆశమనీయం సమర్పయామి. మళ్ళా గణపతికి నీరు చూపించి పల్లెలో విడిచిపెట్టి కర్పూర హారతి. ఓం తంబ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రతియాముఖేతయా మాతగోతయామతి. సంతశ్రీరస్తు సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. మహాగణాధిపతియే నమో నమః. కర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గణపతికి ఆ కర్పూర హారతి చూపించి నీరు విడిచిపెట్టి కళ్ళగద్దుకోండి. జై గజానంద భగవానుకి జై. ఓం
పుష్పములు పట్టుకుని మనసులో స్వామివారి రూపాన్ని నమస్కరించుకోండి. సుముఖశ్చేదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదర శ్రగుడో విఘ్నరాజో గణాధిప ధూమకేతు గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని పఠే సునియాదిపి విద్యారంభే వాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నత్య నజాయితే మహాగణాధిపతియే నమో నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. మల్లాక్షులు పట్టుకోండి. ఓం యాని కాని జ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని పరస్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా చరణం త్వమేవ చరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప మహాగణాధిపతియే నమో నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అక్షతులు పూజ చేస్తూ ఉండండి. ఒక పుష్పంతో విసర్గతో విసినట్టుగా విసరండి. ఓం చిత్రమాచ్ఛాదయామి చాంబరాభ్యాం వీదయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి అశ్వానారోహయామి గజానారోహయామి దర్పణం దర్శయామి వాద్యం ఘోషయామి సమస్తరాజోపచార దేవ్యోపచార మంత్రోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి. స్మృత్యా జనామోక్య తపః పూజా క్రియాదిషు న్యూనం తంపునదామ్యతి సద్యో వందే తమచ్యుతం చెప్పి నమస్కారం చేసుకుంటూ ఈ మంత్రాన్ని చెబుతూ ఉండండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తథస్తు మే అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మామత్వ క్షమస్వ విఘ్ననాయక మహాగణాధిపతియే నమో నమః. ఓం అక్షతుణీయులు కూడా స్వామివారికి చూపించి పల్లెల్లో విడిచిపెట్టేసేయండి. ఓం మహాగణపతి దేవత అనేన యథాశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజా చ భగవాన్ సర్వాత్మక మహాగణపతి దేవత సుప్రీతాతు ప్రసన్న వరదా భవతు. మహాగణపతిం యథాస్థానం ప్రవేశయామి. స్వామివారి దగ్గర నుంచి 2 నక్షత్రాలు శిరస్సు మీద వేసుకుని ఆ పుష్పము స్త్రీలైతే జలలో ఉంచుకుని ఆ స్వామివారి రూపాన్ని కొద్దిగా ఈశాన్య వైపు కొద్దిగా కదపండి. ఓం మహాగణాధిపతే నమః. ఆవాహనం న జానామి విసర్జనం పూజావిధిం న జానామి క్షమ్యతాం గణనాయిక మహాగణాధిపతే నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ భవసంచిత పాపౌఘ విధ్వంతనవచక్షణం విఘ్నాంధకారభాత్వం తం విఘ్నరాజం అహం భజే. మహాగణపతి దేవతా చరణారవిందార్పణమస్తు. ఓం ఇక్కడ మరలా కూడా సంకల్పం చేసుకుని ప్రథమం సంకల్పం చేసుకున్నట్టుగా తిరువారు నక్షత్రాన్ని కూడా చెప్పుకొని పేరు గోత్రములు చెప్పుకొని ఓం ఆశిమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరియే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం పూర్వోత్తయ మంగళ విశేషణ విశిష్టాయాం శుభజిదౌ శ్రీ కేదారేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం యథాశక్తి మమ సహ కుటుంబానాం ఓం వేదోచిత ఆయుష్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలఫలాభివృద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ కేదారేశ్వర దేవతాముద్దిశ్య శ్రీ కేదారేశ్వర దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. శ్రీ కేదారి అక్షతుడు నీళ్లు కూడా విడిచిపెట్టి ఆ స్తోత్రాల మీద ముందుగా ఏర్పాటు చేస్తున్న కలశము కానీ చిత్రపటము కానీ మీ వంశపారంపర్యంగా మీ పెద్దలు ఎలా ఆచరించారో ఆ విధానాన్ని ఏర్పాటు చేసుకుని స్వామివారి రూపాన్ని పుష్పములు అక్షతలు వేసి ఆవాహన చేసి నమస్కరించుకోండి. శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. శ్రీ కేదారేశ్వర స్వామి దేవతామావాహయామి తాపయామి పూజయామి. ఓం కేదారేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః.
ఓం ప్రాణప్రతిష్టాపన ముహూర్త శుభముహూర్తోస్తు ఆవాహితో భవ తాపితో భవ అవకుంఠితో భవ తన్నిరుద్ధో భవ తుమ్ముఖో భవ తుప్రసన్నో భవ స్థిరాసనం తుకాసనం కురు. ఓం ఆగచ్చ దేవదేవేశ ప్రసీద కేదారేత్ర స్వామినే నమో నమః. ఏతత్ పూజా పర్యంతం అస్మిన్ పీఠే స్థిరో భవ స్థిరాసనం సుఖాసనం కురు. ధ్యాయామి. పుష్పాలు తీసుకుని కేదారేశ్వర స్వామి వారికి రూపాన్ని మనసులో ధ్యానం చేసుకోండి. ఓం వందే శంభుమాపతిం దురగురం వందే జగత్కారణం వందే పనకభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. సింధూరారుణ విగ్రహాం తృణయనాం మాణిక్యమౌలత్ఫలదు తారానాయక శేఖరాం తుర్ముఖీ మాపీన వక్షోరుహాం పానిభ్యామలిపూర్ణరత్నదశకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘట రక్తశరణాం ధ్యాయే పరాదంబికాం. శూలం డమరకం చైవ దధానం హస్తయుగ్మకే కేదారదేవమీశానం ధ్యాయేతు త్రిపురఘాతినం. శ్రీకేదారేశ్వర స్వామినే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. కైలాసశిఖరే రమ్యే పార్వత్యాః సహిత ప్రభో ఆగచ్చ దేవదేవేశ మద్భ్యక్త చంద్రశేఖర. శ్రీకేదారేశ్వర స్వామినే నమో నమః. ఆవాహయామి. ఆసనం మీరు ఏర్పాటు చేసినట్టు ఆ పీటని ఆసనాన్ని ముట్టుకోండి. ఆ స్వామివారికి చూపిస్తూ ఆసనం వేస్తున్నట్టుగా అలా భావించి అలా ముట్టుకోండి. ఓం సురాసుర శిరోరత్న ప్రదీపిత పదాంబుజ కేదారదేవ మద్దత్త అమద్దత్తం ఆసనం ప్రతిగృహ్యత. శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. నవరత్న హేమఖజిత సింహాసనం సమర్పయామి. ఇక్కడ పాద్యము అర్ఘ్యము ఆచమనము 3 సార్లుగా నీరు విడిచిపెట్టిన, ఒకసారికి స్వామివారి పాదములకు, ఒకసారి స్వామివారి హస్తములకు, ఇంకొకసారి ముఖములకు నీరు చూపెట్టి ఆ పల్లెల్లో విడిచిపెట్టండి. పాజ్యం గంగాధర నమస్తేస్తు త్రిలోచన వృషధ్వజ మౌక్తికాసన సంస్థాయ కేదారాయ నమో నమః. శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అర్ఘ్యం గృహాణ భగవద్భక్త్యా దత్తం మహేశ్వర ప్రయచ్ఛ మే మనుత్తిష్టం భక్తానామిష్టదాయకం. శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఆచమనం. ఓం మునిభిర్నారద ప్రఖ్యైః నిత్యమఖ్యాత వైభవ కేదారదేవ భగవాన్ గృహానాచమనం విభో. శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మధుపర్కం కేదారదేవ భగవాన్ సర్వలోకేశ్వర ప్రభో మధుపర్కం ప్రదాస్యామి. గృహాణత్వం శుభానవై. శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. మధుపర్కం సమర్పయామి. పంచామృత స్నానం. ఇక్కడ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఈ పంచామృతములతోటి స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టుగా అలాగే స్వామివారి మీద కేదారేశ్వర స్వామివారి మీద జల్లుతూ అభిషేకం చేయండి. ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. ఓం స్నానం పంచామృతైర్దేవ తతశుద్ధోదకైరపి గృహాన గౌరీరమణ తద్భక్తేన మయాత్మతం. శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. పంచామృత స్నానం సమర్పయామి. క్షీరేణ స్నపయామి, దధ్నా స్నపయామి, ఆజ్యేన స్నపయామి, మధునా స్నపయామి, శర్కరయా స్నపయామి. ఓం ఫలోదక స్నానం సమర్పయామి. ఫలం మనోరథ ఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్యాద్ అతశాంతం ప్రయచ్చ మే. కేదారేశ్వర స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఫలోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం. శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. ఓం ఆపోహిష్ఠామ యో భవత్తాన భూజ్యేధాతన మహేరనాజక్యతే యో వశ్యమతమూరధ తస్య భాజే దేహనః ఉషదీర్పమాతరః తస్మా అరంగమామభో యత్యక్యయాయ జన్మథ ఆపో జనయథా జనః. కేదారేశ్వర స్వామినే నమః. ఫలోదక శుద్ధోదక పంచామృత స్నానం సమర్పయామి. నదీజలం తమాయుక్తం మయా దత్తమనుత్తమం స్నానం స్వీకుర దేవేశ సదా శివ నమోస్తుతే. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆశమనీయం సమర్పయామి. ఈ 3 ఆచరణలు కూడా అయిన తర్వాత నీరు చుక్క విడిచిపెట్టి వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము
వస్త్రం వస్త్రయుగ్మం తదా శుభ్రం మనోహరమిదం శుభం దదామి దేవదేవేశ భక్త్యేదం ప్రతిగృహ్యతాం శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం స్వర్ణయజ్ఞోపవీతం చ కాంచనం చోత్తరీయకం రుద్రాక్షమాలయా యుక్తం దదామి స్వీకరు ప్రభో శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం సమస్త గంధద్రవ్యానాం దేవత్వమధిజన్మభూః భక్త్యా సమర్పితం ప్రీత్యా మధుగంధాదిగృహ్యతాం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. గంధం ధారయామి. అక్షతలు అక్షతోసి స్వభావేన భక్తానామక్షతం పదం దదాసి నాదమద్దత్తైః అక్షతైః ప్రీతాం భవాను కేదారేశ్వర స్వామినే నమో నమః. అక్షతాం సమర్పయామి. ఓం పుష్పములు పుష్పం వేయించండి. ఓం కల్పవృక్ష ప్రసూనైస్త్వం పూర్వై రభ్యర్చితై సురై కుంకుమై పార్థివై రాధే అచ్యుతాం మయా ప్రభో శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. పుష్పాన్ని సమర్పయామి. శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. స్వామి వారికి అంగా పూజ అంటే పాదముల దగ్గర నుంచి సరస్సు వరకు కూడా భావించుకుంటూ మీరు ఆ భావనలో ఉండి ఆ పుష్పములు కానీ అక్షతలు కానీ స్వామి వారికి పాదపద్మముల దగ్గర ఉంచుతూ నమస్కరిస్తూ ఈ యొక్క అర్చన చేయండి. ఓం కేదారేశ్వర స్వామినే నమః. ఓం అంగపూజ. ఓం మహేశ్వరాయ నమః. పాదో పూజయామి. ఓం ఈశ్వరాయ నమః. జంఘే పూజయామి. ఓం కామరూపాయ నమః. జానుని పూజయామి. ఓం హరాయ నమః. ఊరుం పూజయామి. ఓం త్రిపురాంతకాయ నమః. గుహ్యం పూజయామి. ఓం భవాయ నమః. కటిం పూజయామి. ఓం గంగాధరాయ నమః. నాభిం పూజయామి. ఓం మహాదేవాయ నమః. ఉదరం పూజయామి. ఓం పశుపతయే నమః. హృదయం పూజయామి. ఓం పినాకినే నమః. హస్తాన్ పూజయామి. ఓం శివాయ నమః. భుజో పూజయామి. ఓం శితికంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం విరూపాక్షాయ నమః. ముఖం పూజయామి. ఓం త్రినేత్రాయ నమః. నేత్రే పూజయామి. ఓం రుద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం శర్వాయ నమః. ఓం శరపూజయామి. ఓం చంద్రమౌళయే నమః. మౌలిం పూజయామి. ఓం పశుపతయే నమః. ఓం తర్వాణ్యంగాని పూజయామి. ఓం కేదారేశ్వర స్వామినే నమో నమః. ఓం తర్వాణ్యంగాని పూజయామి. ఇక్కడి నుంచి కేదారేశ్వర స్వామి వారికి అష్టోత్తర శతనామ పూజ. ఈ 108 నామాలు అయ్యే వరకు కూడా ఓం కేదారేశ్వరాయ నమః అనుకుంటూ పుష్పములు అక్షతలు పసుపు కుంకుమ ఎక్కువగా పుష్పములతో ఆ బిలవములతోటి ఆరాధించండి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణినే నమః. ఓం ఖట్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం త్రిపివిష్టాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శివాప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపాలినే నమః. ఓం కామారయే నమః. ఓం అంధకాసురసూదనాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగపానయే నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కవచినే నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం వృషాంకాయ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః. ఓం తామప్రియాయ నమః. ఓం సర్వమయాయ నమః. ఓం త్రయీమూర్తయే నమః. ఓం మనీశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం హవిషే నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచభక్తాయ నమః. ఓం తదాశివాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణనాథాయ నమః. ఓం ప్రజాపతియే నమః. ఓం హిరణ్యరేతాయ నమః. ఓం దుర్ధరుషాయ నమః. ఓం గిరిశాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం భుజంగభూషణాయ నమః. ఓం భర్గాయ నమః. ఓం గిరిధన్వినే నమః. ఓం గిరిప్రియాయ నమః. ఓం కృత్తివాసతే నమః. ఓం పురారాతయే నమః. ఓం భగవతే నమః. ఓం ప్రమథాధిపాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం సూక్ష్మధనమే నమః. ఓం జగద్వ్యాపినే నమః. ఓం జగద్గురవే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం మహాజనజనకాయ నమః. ఓం చారువిక్రమాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భూతపతయే నమః. ఓం స్థానవే నమః. ఓం బహిర్బుద్ధయ్యాయ
నమః. ఓం దిగంబరాయ నమః. ఓం అష్టమూర్తయే నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం సాత్వికాయ నమః. ఓం శుద్ధ విగ్రహాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ఖండపరశవే నమః. ఓం అజాయ నమః. ఓం పాశ విమోచకాయ నమః. ఓం మృడాయ నమః. ఓం పశుపతయే నమః. ఓం దేవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం హరయే నమః. ఓం పోషదంతభేత్రే నమః. ఓం అవ్యగ్రాయ నమః. ఓం దక్షాధ్వరహరాయ నమః. ఓం హరాయ నమః. ఓం భగనేత్రపదే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం సహస్రపాదే నమః. ఓం అపవర్గపదాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం తారకాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం కేదారేశ్వర స్వామినే నమో నమః. ఓం శ్రీ గౌర్యై నమః. ఓం భవస్య దేవస్య పత్నే నమః. ఓం శర్వస్య దేవస్య పత్నే నమః. ఓం ఈశానస్య దేవత పత్నే నమః. ఓం పశుపతేర్దేవత పత్నే నమః. ఓం రుద్రస్య దేవత పత్నే నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్నే నమః. ఓం భీమస్య దేవత పత్నే నమః. ఓం మహతో దేవత పత్నే నమః. ఓం భవాయ దేవాయ నమః. ఓం శర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతేర్దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం మహతో దేవాయ నమః. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. యథాశక్తి పుష్పాక్షత అలంకరణాన్ని సమర్పయామి. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. శ్రీ గౌర్యై నమో నమః. ఓం హృద్రాకుంకుమ విలేపనం సమర్పయామి. ధూపం. ఇక్కడ ధూపములకు ముందుగా సూత్రములు ఏదే కొత్త సూత్రములు తీసుకున్నారో ఆ సూత్రములు స్వామివారి ముందు ఉంచి ఆ స్తోత్ర పూజ కూడా అర్చన చేయగలరు. ఓం శివాయ నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం శాంతాయ నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం మహాదేవాయ నమః. తృతీయ గ్రంథిం పూజయామి. ఓం వృషభధ్వజాయ నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం గౌరీశాయ నమః. పంచమ గ్రంథిం పూజయామి. ఓం రుద్రాయ నమః. షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం పశుపతయే నమః. సప్తమ గ్రంథిం పూజయామి. ఓం భీమాయ నమః. అష్టమ గ్రంథిం పూజయామి. ఓం త్రయంబకాయ నమః. నవమ గ్రంథిం పూజయామి. ఓం నీలలోహితాయ నమః. దశమ గ్రంథిం పూజయామి. ఓం హరాయ నమః. ఏకాదశ గ్రంథిం పూజయామి. ఓం స్మరహరాయ నమః. ద్వాదశ గ్రంథిం పూజయామి. ఓం భర్గాయ నమః. త్రయోదశ గ్రంథిం పూజయామి. ఓం త్రయంభువే నమః. చతుర్దశ గ్రంథిం పూజయామి. ఓం శర్వాయ నమః. పంచదశ గ్రంథిం పూజయామి. ఓం తదాశివాయ నమః. షోడశ గ్రంథిం పూజయామి. ఓం ఈశ్వరాయ నమః. సప్తదశ గ్రంథిం పూజయామి. ఓం ఉగ్రాయ నమః. అష్టాదశ గ్రంథిం పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః. ఏకోనవింశతి గ్రంథిం పూజయామి. ఓం నీలకంఠాయ నమః. వింశతి గ్రంథిం పూజయామి. ఓం మృత్యుంజయాయ నమః. ఏకవింశతి గ్రంథిం పూజయామి. శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. ఓం స్తోత్ర గ్రంథి పూజాం సమర్పయామి. నానావిధ పరిమళ పుష్పాక్షతాన్ని సమర్పయామి. ఇక్కడ రచన ధూపము, దీపము, నైవేద్యము ఈ మూడు ఆరాధనలు కూడా చేయండి. ఓం దశాంగధూపముఖ్యంచ హంగార నివేశితం ధూపం సుగంధైరత్పున్నం త్వాం ప్రీణయతు శంకర. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం యోగీనాం హృదయేష్వేష జ్ఞానదీపాంకురోఖ్యతి బాహ్యో దీపమయా దత్తః గృహ్యతాం భక్త గౌరవాత్. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. దీపం దర్శయామి. ధూపదీప అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం కొబ్బరి చెక్కలు, పళ్ళు, ఫలములు, అపూపములు ఏ పదార్థములైతే మీరు స్వామి వారి సమర్పించడానికి ముందుగా సిద్ధం చేసుకున్నారో ఆ పదార్థాలను కూడా అక్కడ ముందుగా ఉంచి ఆ నైవేద్యం జరిపిన తర్వాత 5 సార్లు ఆ కేదారేశ్వర స్వామి వారికి చూపించండి. ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. సత్యంధ్యేన పరిషించామి. అమృతమత్తు అమృతోపస్తరణమతి. ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. అమృత ఉపహార నైవేద్యం మహానైవేద్యం యథాశక్తి నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం ధ్యానాయ స్వాహ. ఓం విధానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. స్వామి వారికి నీరు చూపెట్టి 5 సార్లు విడిచిపెడుతూ ఉండండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమతి. ఉత్తరాభూషం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. త్రైలోక్యమపి నైవేద్యం తత్తే తృప్తిస్తదా భై. నైవేద్యం భక్తవాత్సల్యాత్ గృహ్యతాం త్రయంబకాత్వయా. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం
తమలపాకులతో ఒక్కతో ఉన్నటువంటి తాంబూలాన్ని స్వామివారి ముందు ఉంచండి. ఓం నిత్యానంద స్వరూపస్థం యోగి హృత్కమలే స్థిత గృహాన భక్త్యా మద్దత్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల శ్రవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం అర్ఘ్యం గృహాన భగవాన్ భక్త్యా దత్తం మహేశ్వర ప్రయచ్చ మే మృత్యుష్టిం భక్తానాం ఇష్టదాయకం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. నీరాజనం దర్శయామి. కర్పూర హారతి ఇవ్వకండి. కర్పూరం చంద్ర సంకాశం జ్యోతిస్తూర్యమివోదితం భక్త్యా దాస్యామి కర్పూర నీరాజనమిదం శివ శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. హిరణ్యపాత్రం పూర్ణం దదాతి మధవ్యోతానీతి ఏకథా బ్రహ్మణుపరతి ఏకదేవ యమాన ఆయుస్తేజో దదాతి శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. కర్పూర దివ్య నీరాజనం దర్శయామి. ఓం భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాగ్నిరుద్రాయ నీలగ్రీవాయ మంగళం భస్మోద్దూలిత దేహాయ నాగయజ్ఞోపవీదనే పశూనాం పతియే తుభ్యం వ్యోమకేశాయ మంగళం శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. కర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం చూపించి చుక్క నీరు విడిచిపెట్టి ఆ నీరాజనాన్ని కళ్ళకద్దుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. కేదారేశ్వర స్వామినే నమో నమః. ఓం సువర్ణ దివ్య మంత్రపుష్పం సద్యో జాతం ప్రపద్యామి. సద్యో జాతాయ వై నమో నమః. భవే భవే నాది భవే భవత్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః. కాలాయ నమః. కలవికిరణాయ నమో బలవికిరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః. సర్వభూతమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే సురూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అక్షతలు తీసుకుని లేచి 3 సార్లు స్వామివారి ప్రదక్షిణము చేసి వీలు కుదిరితే స్వామివారి మండపం చుట్టూరు లేదు మీ ఆత్మదక్షిణం పక్కకు జరిగి ఆత్మదక్షిణం. శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. ఓం ప్రదక్షిణ నమస్కారం. యాని కాని పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదక్ష్యంతే ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా జన్మనాతి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర భూతేశ భువనాధీశ సర్వదేవాదిపూజిత ప్రదక్షిణం కరోమి త్వాం ప్రథమే సఫలం కురు. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఓం సాష్టాంగ ఉరసా శిరసా దృష్ట్యా మనసా భుజతాదర పద్భ్యాం కరాభ్యాం కన్నాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం చేసి మరలా పీఠల మీద కూర్చోండి. హరక్షర శంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మాన్ నీలకంఠ నమోస్తుతే. ఓం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఓం పునః పూజ. చామరము గాని పుష్పము గాని తమలపాకు గాని తీసుకుని స్వామివారికి విసినతో విసినట్టుగా ఈ మంత్రాలు వింటూ సేవ చేస్తూ ఉండండి. ఓం కేదారేశ్వర స్వామినే నమః. ఛత్రమాచ్ఛాదయామి. చాంబరాభ్యాం బీజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. వాద్యం ఘోషయామి. ఆందోళికానారోహయామి. సమస్త రాజోపచార దేవ్యోపచార భక్త్యోపచార యథాశక్తి మంత్రోపచార పూజాం సమర్పయామి. ఓం అక్షతులు నీళ్లు కూడా పల్లెల్లో విడిచిపెట్టేసేయండి. ఓం స్మృత్యా జనామోక్యాదవ పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతామ్యాది సద్యోబందే తమచ్యుతం. మంత్రహీనము ఈ అపరాధ నమస్కారాన్ని స్వామివారి ముందు విన్నవించి నమస్కరిస్తూ చెబుతూ ఉండండి. ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తథస్తు మే. అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయా దాసోహం 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 ఇతి మామత్వ క్షమస్వ కేదారేశ్వర స్వామినే నమో నమః. అనేన యథాశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజా చ
కేదారేశ్వర స్వామి దేవత సుప్రీరాసు ప్రసన్న వరదా భవతు. స్వామివారి రూపాన్ని మనసులో ధ్యానం చేసుకోండి. అభీష్ట సిద్ధిం కురు మే శివ వ్యయమహేశ్వర భక్తానాం వరదానార్థం మూర్తీకృత కళేబర. శ్రీ కేదారేశ్వర స్వామి నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. నమస్కరించుకున్న తర్వాత అక్కడ స్వామివారి దగ్గర సూత్రమును కూడా తీసుకుంటూ ఈ మంత్రము చెబుతూ సూత్రము తీసుకుని మీ చేతికి ఆ ఇక్కడ సూత్రధారణ చేయండి. కేదార దేవదేవేశ భగవతు అంబికాపతే ఏకవింశద్దినే తస్మిన్ సూత్రం గృహ్ణామి అహం ప్రభో. ఓం. తర్వాత తోరణము ధరించండి. ఆయుష్చ విద్యాంచ తథా సుఖంచ సౌభాగ్యవృద్ధిం కురు దేవదేవ. సంసార ఘోరాంబునిధౌ నిమగ్నం మాం రక్ష కేదార నమోస్తుతే. ఓం. అది అలాగే మీరు ఏదైనా వాయనం అనేది ఇవ్వదలుచుకుంటే ఆ వాయనం ఇచ్చేటప్పుడు ఈ వాయనదాన మంత్రం కేదార ప్రతిగృహ్ణాతు కేదారో వై దదాదిశ కేదార తారకోపాభ్యాం కేదారాయ నమో నమః. వాయునదానం సమర్పయామి. అలాగే మీరు పెట్టిన మండపమును ప్రతిమను ఎవరైనా దానం వదలుచుకుంటే ఈ దాన మంత్రము కేదార ప్రతిమాం యస్మాత్ ఆద్యం సౌభాగ్యవర్ధిని తస్మాదస్యాః ప్రదానేన మమాస్తు శ్రీ అచంచల. ఇది ప్రథమాదానాన్ని సమర్పయామి. అనేన ఏతత్ఫలం శ్రీ కేదారేశ్వర స్వామి దేవత సుప్రీరాతు ప్రదన్న వరదా భవతు. మనసా వాచా కర్మణ ఈ పూజా విధిలో ఏ తప్పు చేరినా క్షమించమని కేదారస్వామి వారిని నమస్కరించుకుని కేదార యొక్క సూత్రధారణ చేసి ఇక్కడ కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతకథన భక్తితో విని అక్షతుల శిరస్సును ధరించి యా మహానుభావ మా వంశమును మా కుటుంబమును రక్షించుగాక అని చెప్పి ప్రార్థన చేసుకోండి. ఓం. ఆత్మాత్మం గిరిజామతి సహచరా ప్రాణ శరీరం గృహం పూజా చే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో యజ్జత్ కర్మ కరోమి తత్తది